ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ వెములవాడ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వగా వెములవాడ పట్టణంలో మాల మహానాడు సంఘం నాయకులు గుర్రం తిరుపతి ఆధ్వర్యంలో పలు ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు బంద్ చేయించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పట్టణ పోలీసులు బంద్ చేయిస్తున్న మాల మహానాడు సంఘం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందన్నారు. భారత్ బంద్ లో భాగంగా పట్టణంలో స్కూల్ కళాశాలలు బంద్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం సభ్యులు పిట్టెల సతీష్, రొండి రాజు, సంటి మహేష్, గుర్రం రాంబాబు, పిట్టెల నరేష్, పిట్టెల వెంకటేష్, నీరటి తిరుమల్ తదితరులున్నారు. భారత్ బంద్లో భాగంగా వేములవాడ పట్టణంలో కాలేజీలు, స్కూళ్ళు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్ళు బంద్ చేయడం జరిగింది. మరి వర్గీకరణ ఏదైతే ఉందో ఇది పూర్తి రాజ్యాంగ వ్యతిరేకం. దీని పాలకులు కూడా మళ్ళొకసారి ఆలోచించి ఈ వర్గీకరణను వ్యతిరేకించి పాలకులు కూడా వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మాల మహానాడు పట్టణ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం.